టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్ తోటి విజయసాయిరెడ్డి గారు భేటీ అయ్యారు. ఎప్పుడు భేటీ అయ్యారు, ఎక్కడ భేటీ అయ్యారు? సిఐడి కేసు, లిక్కర్ స్కామ్కి సంబంధించి సిఐడి కేసుకి విచారణకు హాజరు కావడానికి ముందర తాడేపల్లి పార్క్ విల్లాలో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ ముక్క ఎవరోగా చెప్తోంది. వైసీపీ ఒక సీసీటీవీ ఫుటేజ్ని, దీని తాలూకు సీసీటీవీ ఫుటేజ్ని రిలీజ్ చేసింది. ఆయన వెళ్ళి భేటీ అయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాయిరెడ్డి గారు విమర్శలు చేశారు. జగన్ నమ్మి రాజ్యసభకు పంపిస్తే సిబిఎన్కు మేలు చేసేందుకు ఆయన రాజీనామా చేశారు. ఇది నమ్మక ద్రోహం కాదా అని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తోంది. సరే, నమ్మక ద్రోహాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాట్లాడితే ఇద్దరు రెండు వైపులా ఉంది. మాట్లాడటం అనేది మనం పెద్దగా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అంశం అయితే కాదు. బట్ జరిగిన డెవలప్మెంట్ అయితే మనం మాట్లాడుకోవాలి. తాడేపల్లిలో పార్క్ విల్లాలో టీడీ జనార్దన్ గారి నివాసంలో విజయసాయిరెడ్డి గారు, ఆయన పేరులోనే టీడీ తెలుగుదేశం వచ్చేసింది. వాస్తవంగా టీడీ జనార్దన్, తొండెపి దశరథి జనార్దన్ ఆయన పేరు. సో పూర్తిగా ఆయన టీడీపీ అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంతరాత్మ అన్నట్టు చెప్పచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారు ఎలాగో, చంద్రబాబు నాయుడు గారికి టీడీ జనార్దన్ అలాగనమాట. మరి నేరుగా వెళ్ళి ఆయన ఆత్మతో నేను సంభాషించి వచ్చారంటే దాని అర్థం ఏంటి అని వైసీపీ అడుగుతుంది. అర్థమే ఉంది. రేపు మహానాడులో విజయసాయిరెడ్డి గారు టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. బహుశా మహానాడు 3వ రోజు నాడు తీర్మానాలన్నీ అయిపోయిన తర్వాత కొత్త నాయకులకి, కొత్త ప్రతినిధులకి స్వాగతం పలుకుతూ ఏమన్నా అక్కడ బ్యానర్ కడప జిల్లాలో ఏర్పాటు చేస్తారో మనకి తెలియదు. అసలు కడపలో మహానాడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశమే అది అనేది. సో వేరే వేదిక మీద నుంచి విజయసాయిరెడ్డి గారు తన వాయిస్ వినిపిస్తారన్నమాట అని వైసీపీ భావిస్తోంది. దానికి తగ్గట్టే వైసీపీ ఆ వీడియోలో అది మెన్షన్ చేస్తూ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో, ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాట, ఇప్పుడు 3.5 సంవత్సరాల వ్యవధి ఉన్న తన పోస్టుని కేవలం కేసుల గురించని రాజీకి పెట్టేసి కూటమికి అమ్మేసిన విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తుల్ని ఎలా నమ్ముతాం? మనం కూడా అదే చేస్తే జనం నమ్ముతారా అని అడిగారు. ఆ వీడియో కూడా చూద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, ఆ వీడియో కూడా చూద్దాం సాయిరెడ్డి గారి గురించి. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి, తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? సరే, సాయిరెడ్డి గారు కూడా తర్వాత కౌంటర్ ఇచ్చారు. సరే, ఇప్పుడు మీ నమ్మకాలు, మీ నమ్మక ద్రోహాల గురించి మీరు ఎందుకులేండి మాట్లాడటం, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, నా మంచితనం ఏంటో నాకు తెలుసు, నేను కొత్తగా ఇవాళ చాటింపు వేసుకోక్కర్లేదని ఆయన మాట్లాడారు. సో ఇంతకీ తొండెపు దశరథ జనార్దన్ టీడీపీ కీలక నేత, చంద్రబాబు గారి ఆత్మ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇందాకే అన్నట్టు కేవీపీ రామచంద్రరావు గారు ఎలాగో చంద్రబాబు గారికి టీడీ జనార్దన్ గారు అలాగా కలిశారంటే దాని అర్థం ఏంటి? వైసీపీ అన్నదని కాదు, కానీ ఆయన ఎక్కడో వ్యవసాయం చేసుకుంటానంటే వెళ్ళి టీడీపీ ఆఫీసులో వ్యవసాయం చేసుకుంటానికి వెళ్తున్నాడా అని అడుగుతున్నారు నెటిజన్స్. సాయిరెడ్డి గారు ఈ మధ్య పాపులర్ అయినంతగా బహుశా తెలుగు రాష్ట్రాల్లో మరెవరు పాపులర్ అయి ఉండరు. ఆయన ఇన్ఫ్యాక్ట్ షర్మిల గారి ప్రభావాన్ని తగ్గించేసి ఎక్కువ డామినేట్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కువ మోస్ట్ పాపులర్ లీడర్ అబౌట్ హూమ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ అని చెప్పేసి ఈయన పేరు వస్తుంది. అంటే అంతగా ఈయన రాజకీయాలు, వ్యవసాయం ఇలా కూడా చేయొచ్చా? అంటే టీడీ జనార్దన్ గారి నివాసానికి కూడా వెళ్ళి వ్యవసాయం చేయొచ్చా? ఒకసారేమో లోటస్ పాండ్కి వెళ్ళి షర్మిల గారితో భేటీ అయిన తర్వాత అక్కడ కొంతకాలం వ్యవసాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు టీడీ జనార్దన్ గారి నివాసానికి వెళ్ళారు. 45 నిమిషాల పాటు తాడేపల్లిలో ఉన్న పార్క్ విల్లాలో మాట్లాడారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా గూఢచార విభాగం, వైసీపీ గూఢచార విభాగం సేకరించి పాకిస్తాన్ మీద మనం డ్రోన్లతోటి దాడి జరిపినప్పుడు ఎలా ధ్వంసమైన విజువల్స్ మన ఆర్మీ ఎలా సేకరించిందో, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్మీ కూడా ఈయన మొత్తం కదలికలన్నిటి మీద నిఘా పెట్టింది. ఆయన ఉండేదే సాక్షాత్తు జూబిలీ హిల్స్లో 10-15 మంది టీడీపీ లీడర్స్ ఇళ్ల మధ్య ఉంటారు ఆయన. సో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అవ్వచ్చు. కానీ ఇక్కడ కలిసింది ఎక్కడ? వీరితోటి టీడీ జనార్దన్తో భేటీ అయింది ఎక్కడ? గుంటూరు జిల్లా తాడేపల్లిలో. ఇంతకీ ఈయనకు ఆఫర్ చేయబోతున్న పోస్ట్ ఏంటి? టీడీపీ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అంటారా, లేకపోతే పార్టీ రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త, సంధానకర్త @న్యూఢిల్లీ అంటారా,
లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటా, ఏంటి ఈయనకు ఆఫర్? బహుశా ఈ మూడిట్లో ఆయన డిమాండ్లు ఏంటి అనేది టీడీ జనార్దన్ గారిని కనుక్కోమని ముందు చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు సమాచారం. అలా అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆయన రూల్ అవుట్ చేస్తున్నాడు, డిస్మిస్ చేస్తున్నాడు. నేను ఏదో పార్టీ నేను రాజీనామా చేసి నా శేష జీవితం ఏదో వ్యవసాయం చేసుకోవడానికి నేను అంకితం చేసుకుంటే మధ్యలో మీరందరూ ఎవరండి నన్ను రకరకాల పార్టీలో చేర్పించేస్తున్నారని సాయిరెడ్డి గారు మండిపడుతున్నారు. సాయిరెడ్డి గారిది ధర్మాగ్రహం, ఆయన చెప్పకుండా మరెవరు మాట్లాడకూడదు కదా. కానీ మాట్లాడే పరిస్థితి ఎవరు కల్పిస్తున్నారు? వైసీపీ కల్పిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్తో సహా ఇచ్చి రిలీజ్ చేసిన తర్వాత మరి రేపు పొద్దున్న నాకు తెలిసి సాయిరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అమిత్ షా తోటి రహస్యంగా భేటీ అయిన సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయొచ్చు. వీరికి కూడా అంతే టెక్నాలజీ ఉంది కదా. ఎందుకంటే వీరిది సాయిరెడ్డి గారిది దేశవ్యాప్త టెక్నాలజీ. ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పంథాని అందుకొని ఆయనతో పాటు కలిసి జర్నీ చేసిన వారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. తర్వాత ఏమో తన ప్రభావాన్ని తగ్గించేసి తనని మరీ లిమిట్ చేసి అనుబంధ విభాగాలకి సూపర్వైజ్ చేయమని బాధ్యత అప్పచెప్పడంతో ఆయన మనసు ఇరిగిపోయింది. ఇంతగా కష్టపడి నేను పార్టీ కోసం పనిచేస్తుంటే కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో లేకపోతే వైవి సుబ్బారెడ్డి చెప్పాడనో తనని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే బాధ ఆయన్ని తొలిచేసింది. చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా రెస్పాండ్ కాలేదు. గౌరవం అయితే ఇచ్చారు. మా నాయనతో కలిసి ఆయన ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మా కుటుంబ పెద్దగా ఉన్నారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. సరే, మొన్న కూడా పెద్దగా ఆయన ఏం మాట్లాడలా. ఆయన అమ్ముడిపోయిన తర్వాత ఇంకా మా గురించి మాట్లాడేది ఏంటంటూ నిలదీశారు. అంతకుమించి అసభ్య పరుష పదజాలం ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు వినియోగించాల. సర్కాస్టిక్ టెర్మినాలజీ మాత్రమే ఈ హ్యాస్ యూస్డ్. అది మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సరే, టీడీపీలో నేషనల్ జనరల్ సెక్రటరీ ఇప్పటికే ఇద్దరు మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నారా లోకేష్ గారు, అలాగే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. మూడో వ్యక్తిగా మరి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు రాయలసీమే, నారా లోకేష్ గారు అంటే పేరుకి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి గెలిచినప్పటికీ ఆయనది కూడా మరి రాయలసీమ కింద కన్సిడర్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి సిన్స్ రాయలసీమ కాబట్టి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఎక్స్టెండెడ్ రాయలసీమ, అంటే రాయలాంధ్ర ప్రాంతానికి చెందినవాళ్ళు, నెల్లూరు ప్రాంతానికి చెందినవారు. విజయసాయి రెడ్డి గారుని కూడా నేషనల్ జనరల్ సెక్రటరీగా చేస్తే మొత్తం నెల్లూరు నుంచి తిరుపతి వరకు తడ వరకు అంతా నేషనల్ జనరల్ సెక్రటరీలు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళనే ఇంప్రెషన్ వస్తుందేమో అనే ఒక సందేహం కలుగుతుంది. మరి ఇంకేంటి, పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా? ఇవ్వక తప్పదు అని విజయసాయిరెడ్డి అభిమానులు అంటున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఆయన తిప్పిన చక్రాలు రథాలు సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు ఎలా మడత పెట్టచ్చు ఎవరినైనా అనే విషయంలో సాయిరెడ్డి గారికి ఉన్న ఎక్స్పర్టైజ్, ఆయన నైపుణ్యం అంతా కూడా చంద్రబాబు గారికి తెలుసు. ఎందుకంటే బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ కాబట్టి వారికి తెలుసు. అందువల్ల ఢిల్లీలోనే సాయిరెడ్డి గారిని మనం పెట్టుకొని ఆయన మీద కేసులను డైల్యూట్ చేసే విధంగా ప్రయత్నిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేసే కార్యక్రమం ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇది 3 ఏళ్ళు ఈ 3 ఏళ్ళు చేసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా 2029 నాటికి ఏపీ చిత్రపటం నుంచి తప్పించేసేయాలి అనే ఒక బ్రహ్మాండమైన మిషన్ తోటి విజయసాయిరెడ్డి గారిని తీసుకొచ్చి టీడీపీలో చేర్చబోతున్నారు. టీడీ జనార్దన్ గారు మరి ఇంత చేశారు కదా, రేపు పొద్దున ఈయన ఏమన్నా ఖాళీ అయిపోయే రాష్ట్రాల్లో గవర్నర్గా ఏమన్నా పంపిస్తారేమో తెలియదు. ఆయన సిఫార్సు చేసే అవకాశం ఉంది. సో అదండి మొత్తానికి ఏంటంటే ఇది టీడీపీ ఎత్తుగడ, టీడీపీ వ్యూహం, టీడీపీ కుట్ర, టీడీపీ దుర్మార్గం అని చెప్పి వైసీపీ ఆడిపోసుకుంటుంది. మనం చేసినప్పుడు మరి అవన్నీ దుర్మార్గాలు, కుట్రలు, పైశాచికత్వాలు కావా అని చెప్పేసి టీడీపీ కూడా అడుగుతుంది. ఏదైనా సాయిరెడ్డి గారు బెస్ట్ ఆఫ్ లక్. ఒకవేళ మహానాడు కన్నా ముందరే మీకు కబురంది మీరు రేపు కడప మహానాడు వేదిక మీద ప్రత్యక్షమవుతారేమో. వైసీపీ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మిమ్మల్ని నిఘా కెమెరాలు వెంటాడుతున్నాయి, కాస్త జాగ్రత్త అండి సాయిరెడ్డి గారు.